ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ల నిలిపివేత కారణంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో వైసీపీ బూత్ కమిటీల ప్రధాన కార్యదర్శి రెహమాన్ ఖాన్, వైసీపీ వికలాంగ విభాగ నాయకుడు అబ్దుల్ ఖలీల్, వైసీపీ విద్యార్థి నాయకుడు అఫ్రీది, వికలాంగ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్దుల్ ఖలీల్. నేను వికలాంగుల జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిని. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వికలాంగులపైన తీసుకున్న రీవెరిఫికేషన్ అనే పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వికలాంగులకు అన్యాయం చేస్తూ, నిజమైన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు పూర్తిగా తీసేస్తూ, అర్హత లేని వాళ్లకు పెన్షన్ మంజూరు చేస్తున్నారు. దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ తక్షణమే చర్య తీసుకొని ప్రతి ఒక్క నిజమైన వికలాంగునికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్క నిజమైన వికలాంగుని పెన్షన్ చేరే వరకు ఈ పోరాటాలు మేము పూర్తిగా ముందుకు సాగిస్తూనే ఉంటాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ పక్షాన ఒకటే మాట మేము అడుగుతున్నాము. ఇంతవరకు ఎవరికి లేని విధంగా మీరు మా పెన్షన్లు తీసేసి 6,000 రూపాయలు మా పెన్షన్లు తీసేసి పూర్తిగా మా పొట్ట కొడుతున్నారు. ఒకటే విషయం ఈ సభాముఖంగా అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ మంత్రులకు వచ్చే అలవెన్స్ తీసేయండి, లేకుంటే మీరు ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న పెన్షన్లను రద్దు చేసి మీ పథకాలకు డబ్బులు యూజ్ చేసుకోండి. ప్రస్తుతం పరిస్థితి ఎట్టుందంటే, వచ్చే రావులమ్మ సినిమాలో దాసరి నారాయణ గారు ఒక విషయం చెప్పారు ఒక పాటలో. చిన్న విషయం ఏంటంటే, గంజి నీళ్ళు తాగే వాళ్ళ ఉప్పులో మీరు చూస్తారా, గంజి నీళ్ళ ఉప్పు కూడా మీరు ఆశించే విధంగా ఉన్నారు. తక్షణమే ఈ చర్యను వెంబడే మీరు ఉపసంహరించుకొని కరెక్ట్ అయిన వికలాంగులందరికీ ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వమైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వికలాంగులు ఎంతమంది అన్యాయం అయిపోయి ఉన్నారో వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటికి చేర్చి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం ఆపమని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రెహమాన్ ఖాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ యందు వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాని, ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఒక పచ్చి దుర్మార్గమైన చర్య. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే పాపం ఎంతోమంది వికలాంగులకు ఈ వెరిఫికేషన్ పేరుతో వారి పెన్షన్లను తీసివేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే దాదాపు 4 లక్షల పెన్షన్లను తీసివేయడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రతి ఒక్క వికలాంగులని మీరు గుర్తించి వారికి ఎటువంటి ఇది లేకుండా పెన్షన్ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముట్టడించి వికలాంగుల తరఫున న్యాయంగా మేమందరం పోరాడతామని తెలియజేస్తూ వికలాంగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.